పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశానికి ఆచంట ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాల అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రైవేటు విద్యకు ధీటుగా తీర్చేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించి పలు సంస్కరణలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పలువురు నాయకులు, తల్లిదండ్రులు, పేరెంట్స్ పాల్గొన్నారు. మీ అమ్మాయిలకి మీ ఆశీస్సులు కూడా అందించండి. చేయి తల మీద పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వీళ్ళంతా కూడా ఇక్కడ స్టేజ్ వెనక వైపుకి రండి. స్కూల్ పిల్లలు అలాగే కాలేజీ పిల్లలు కూడా స్టేజ్ వెనక వైపు ఎవరైతే అలర్ట్ చేశామో వాళ్ళంతా స్టేజ్ వద్దకు రండి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్వర్గరాజు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారికి వారి మోహన ఆదిత్య వచ్చి సార్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం పెట్టండి సార్. ఈనాడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వంలో లోకేష్ గారు చేస్తున్న ఒక పెను మార్పులకి కార్పొరేట్ విద్యతో సమానంగా, కార్పొరేట్ విద్య కన్నా ఎక్కువ కావాలి, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యా విధానం అత్యంత తర్ఫీదైన టీచర్స్ ప్రభుత్వ పాఠశాలలోనూ కళాశాలలో ఉన్నారు. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. విద్యా విధానంలో మార్పు వస్తే తప్ప ఈ ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ తల్లిదండ్రుల యొక్క మన్నలు పొందు అనే ఆలోచనతో ఒక యూనిఫారం తీసుకురావడం కానీ, యూనిఫారంతో పాటు టైమ్లీ టెక్స్ట్ బుక్స్ కానీ, దానికి సంబంధించిన నోట్బుక్స్ కానీ, ఆఖరికి వారికి సంబంధించిన బ్యాగులు ఇవ్వడంలో కానీ యూనిఫారంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒకే రకమైన యూనిఫారం, విద్యా విధానం, మధ్యాహ్న భోజనం డొక్క సీతమ్మ గారి పేరిట మధ్యాహ్న భోజనం, క్వాలిటీ ఆఫ్ మధ్యాహ్న భోజనం ఇవ్వడంలో ఆఖరికి ప్రభుత్వ పాఠశాల, ప్రైవేటు పాఠశాల అని కాకుండా తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు విద్యార్థి వారి కుటుంబంలో ఉంటే వారందరికి కూడా తల్లికి వందనం పేరిట 13,000 రూపాయలు ఆ కుటుంబంలో తల్లి పేరిట జమ అవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా మెగా పేరెంట్స్ డే పెట్టి వారి పేరెంట్స్ని పిలిచి ప్రత్యేకంగా వారి కుమార్తెలు కానీ కుమారుడు కానీ ఏ రకమైన విద్యా విధానంలో ఉన్నాడు ఈ స్కూల్ యాజ్ అ టీచర్గా నా అబ్జర్వేషన్ అయ్యి, ఇంకా మీరు మీ ఇంట్లో కూడా చదివించాలి, లేదనుకుంటే మీ అబ్బాయి ఇంకా బాగా చదువుతున్నాడు, ఈ డైరెక్షన్స్ వెళ్ళండి అని చెప్పడం కానీ, ఈ పేరెంట్స్ మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఒక డైరెక్షన్స్ ఇవ్వడం, ప్రభుత్వ పాఠశాల కానీ ప్రభుత్వ కళాశాలలో కూడా కార్పొరేట్లో ఏ రకంగా ప్రతి విద్యార్థి మీద ట్యాగ్ ఆన్ అయ్యిందో, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రతి విద్యార్థికి ఒక రకమైన నెంబర్ ఇచ్చి, ఆ నెంబర్ ద్వారా ఎక్కడ ఏం చదువుతున్నాడు, ఏ రకంగా ఈ పాఠశాలలో వెళ్ళి ఏ రకంగా అతను ఉద్యోగం చెప్పాడు, లేదా ఉత్తమ విద్యార్థి దేశంలో చదువుతున్నాడా, ఉన్నతంగా డాక్టర్ అవుతున్నాడా, లేదా ఏ సంస్థ అయ్యాడా అనే ట్యాగ్ చెప్పడానికి ఆంధ్రప్రదేశ్లో చదివిన ప్రతి విద్యార్థి మీద భవిష్యత్తులో
వారి యొక్క విద్యా విధానంలో వృత్తి ఇచ్చా కానీ రికార్డులు కూడా రికార్డ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు ప్రభుత్విస్తున్న విద్యా విధానంలో అవకాశం తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి పిల్లవాడిని కూడా చదివించమని తల్లుల్ని తండ్రుల్ని ప్రత్యేకంగా కోరుకుంటారు.